నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కడప కళాక్షేత్రంలో అనేకమైనటువంటి రంగాలకు చెందిన మత గురువులు, హిందువులు, ముస్లింస్తో భారతదేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల పైన దాడులు, మానభంగాలు, హత్యలు, గృహ దహనాలు, చర్చిల కూల్చివేతల పైన మేము ఇక్కడ సమావేశము, బహిరంగ సభ పెట్టడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి అనేకులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి ముఖ్యంగా నేను తెలియజేయండి ఏంటంటే, ఈ భారతదేశంలో పుట్టినటువంటి దళిత క్రైస్తవులకు, ఈ భారతదేశంలో భాగస్వాములైనటువంటి దళిత క్రైస్తవులము, ఈరోజు పరాయి దేశం నుంచి వచ్చినటువంటి దళిత క్రైస్తవులము కాదు. ఈ దేశంలో పౌరత్వం ఉంది, ఈ దేశంలో జనాభా లెక్కల్లో మాకు భాగస్వామ్యం ఉంది, ఈ దేశంలో ఓటు హక్కు ఉంది, ఈ దేశంలో సంపద పైన మాకు రైట్స్ ఉన్నాయి, ఈ దేశంలో స్వాతంత్రం యొక్క ఉద్యమాలలో దళితుల యొక్క కీలక పాత్ర అనేక రకాలలో ఉంది. ఈ దేశ పౌరత్వాన్ని గౌరవించేటువంటి దళిత క్రైస్తవుల యొక్క సామాజిక న్యాయం ముడిపడి ఉంది. ఈ రోజు మేము ఏం చెప్తున్నామంటే, హింసను విడనాడండి, మానవుడుగా జీవించండి అని యేసుక్రీస్తును బోధనలు మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నామే తప్ప ఈ దేశాన్ని శాసించాలా, ఈ దేశ రాజకీయ అధికారాలు మా చేతుల్లో రావాలా, ఈ దేశ పాలన మాకు చెందాలనే ఒక తలంపు అయితే క్రైస్తవులకు ఏనాడు లేదు. కొన్ని మతతత్వ శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు కుట్రబన్ని ఈనాడు దళితుల పైన, దళిత క్రైస్తవుల పైన దుర్మార్గమైనటువంటి దాడులు చేయడం అనేది హేయమైనటువంటి చర్య. ఈ భారతదేశం యొక్క లౌకిక సామాజిక రుగ్మతలకు సంబంధించినటువంటి దేశం ఇది. ఇటువంటి దేశము ప్రపంచంలో ఒక అద్భుతంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా పరిణమిస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు కేవలము అనగాని కులాలు, దళితుల పైన దాడులు అనేది సహించాలన్నటువంటి విషయం. మరి ఆనాడు దళితులకు మత స్వేచ్ఛ, తర్వాత దేవుని పూజించే స్వేచ్ఛను కల్పించినట్లయితే ఈనాడు ఇటువంటి వివక్షత జరగదు. ఆ రోజు కూటికి గుడ్డకు లేనటువంటి ఊరు బయట జీవిస్తున్నటువంటి మాకు దేవుడు అవసరం కాబట్టి దేవులను, రాములను, కృష్ణులను, కొంతమంది దేవులను కొనసాలంటే అగ్రకుల వ్యవస్థ ఆ యొక్క విలువలను మాకు దక్కనీయకుండా చేసింది. అది కేవలము ఆ దేవులు ధనవంతులకే పరిమితం అనే పద్ధతిలో మమ్మల్ని దూరంగా పెట్టడం వల్ల ఈనాడు దళిత క్రైస్తవులందరూ కలిసి కూడా యేసు స్వామిని కొలవడం ద్వారా మేము ఈనాడు దేవునికి విశ్వాసులమైనాం. ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మేము కేవలం దళితులు మాత్రమే గాని క్రైస్తవుల అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులము కాదు. ఈ విషయాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. భారతదేశంలో ఈ మతం పైన, దళిత క్రైస్తవుల పైన దాడులు జరిగినటువంటి సైన్స్ అనేటువంటి విషయం ఈ రోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, విలువ ఇమిడిపడి ఉంది. మరి మా పట్ల జరుగుతున్నటువంటి దాడుల వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టను పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఈనాడు భారత ప్రజల్లో కొన్ని భాగాలు కల్పిస్తా ఉన్నాయి. ఇది ఏది ఏమైనా కూడా ఇటువంటి దాడులను పూర్తిగా ప్రజలందరూ కూడా, ముస్లిం మైనార్టీలు, హిందువులు అందరూ కూడా ఖండించి మేము కూడా భారతదేశంలో భాగస్వాములుగా గుర్తించాల్సినటువంటి అవసరము భారత పాలకుల పట్ల ఉంది. కాబట్టి మా పట్ల దాడులను మేము ఖండిస్తా ఉన్నాం. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కావాలా, మేము కూడా స్వతంత్రులుగా బ్రతికేందుకు మాకు మత స్వేచ్ఛ కావాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ జై భారత్, జై భారత్. నా పేరు మల్లెం విజయ భాస్కర్, ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు కడప జిల్లా అధ్యక్షుని. ఈరోజు కడప నగరంలో కళాక్షేత్రంలో మరి క్రైస్తవులు, దళితుల సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికకు మరి రాజకీయ ప్రముఖులు, దళిత సంఘ నాయకులు, దళిత ఉద్యమ నాయకులు, ఆయా ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఐఏఎస్ మరి విజయ్ కుమార్ గారు చేశారు. అలాగే కేంద్ర మంత్రి, మాజీ మంత్రివర్యులు, అలాగే ఆయా రాజకీయ ప్రముఖ నాయకులు కూడా అందరూ కూడా మరి హాజరయ్యారు. ఈ రోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి. రెండవది మత స్వేచ్ఛను కల్పించాలి. మూడవది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని 1950ని రద్దు చేయాలని ఈ 3 డిమాండ్స్ ను మేము తెలియజేస్తా ఉన్నాం.
ముఖ్యంగా క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే రాజ్యాంగ హక్కులను దొంగలో దొక్కుతున్నారు. ఇది పెద్ద కుట్రకోణం చేస్తా ఉన్నారు. కేవలం ఒక దళితులలో ఎస్సీలుగా ఉన్నారు, మతం పుచ్చుకున్నంత మాత్రాన వరకు ఎస్సీ యొక్క హక్కులు కోల్పోతారనేటువంటి భయాన్ని పుట్టిస్తున్నారు. ఇది భారీ స్థాయిలో ఒక కుట్ర అయితే చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. అయా, కులం వేరు మతం వేరు, రాజ్యాంగం ఆర్టికల్స్ ప్రకారము మరి మత స్వేచ్ఛ మత స్వాతంత్రం ఉంది, కులానికి మతానికి సంబంధం లేదు. ఆయా కోర్టు ఇచ్చాయి, ఏమనిచ్చాయి, మతం వేరు కులం వేరని. కానీ ఈ రోజున మతం పేరుతో కులం పేరుతో రకరకాల మరి పిచ్చులు పెట్టి కుట్రలు చేస్తూ మరి సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, అటు క్రైస్తవ సామాజిక రెండు వర్గాలను మరి మరి విభాగం చేసి మరి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్రమాదం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. త్రిపురార్ రఘురామకృష్ణరాజు అని ఆయన ఈ రోజు క్రైస్తవ యొక్క ప్రార్థనా మందిరాలను తొలగిస్తామంటున్నారు, కూల్చివేస్తామంటున్నాడు. అలాగే వారికి ఎక్కడ కూడా ప్రార్థనా మందిరాల్లో సౌండ్ పెట్టకూడదని ఆదేశిస్తున్నారు. కాబట్టి సామాజిక న్యాయం, ప్రతి ఒక్క మతానికి గౌరవం ఉంది, ప్రతి ఒక్క కులానికి గౌరవం ఉంది. ఆయా సామాజిక వర్గాల రీతిగా గౌరవించే విధానము మరి రాజ్యాంగ హక్కు కల్పించిందని దాని ప్రకారం మేము కొనసాగుతున్నాం. కానీ ఈ రోజు కేవలము దళిత క్రైస్తవులను అలాగే ఎస్సీలు విభాగంలో ఉన్నటువంటి వారిని క్రైస్తవులను ఇరువురిని టార్గెట్ చేసి ఈ విధంగా అమానుషము ఇబ్బందికరంగా బాధకరంగా వాళ్ళు పెట్టడము కరెక్ట్ కాదని నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను, మనవి చేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ కొడతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. 3 అంశాలు: ఒకటి, మత స్వేచ్ఛ కల్పించాలి; రెండవది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని 1950 రద్దు చేయాలి; అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.